మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై వివేక కుమార్తె వైఎస్ సునీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎంఎం సుదరేష్ అలాగే జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఇంకెంతకాలం సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని ప్రశ్నించింది. ఇక సునీత పిటిషన్లపై తమ వైఖరి తెలియచేయాలని సిబిఐను ఆదేశించింది. ఇంకెంతకాలం దర్యాప్తు చేయాలనుకుంటున్నారు, ఇక ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా అని సిబిఐ అధికారులను ప్రశ్నించింది. ఇక ఇలాగైతే కేసు దర్యాప్తు పూర్తి కావడానికి ఇంకో 10 ఏళ్లు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయాలని సూచించింది. అయితే తమ వైఖరిని తెలియజేసేందుకు సిబిఐ తరపున న్యాయవాది కొంత సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.